మీనరాశి మీనరాశి వారికి చెప్పుకోదగ్గ కాలం అయితే కనిపించబోవడం లేదు. కానీ వీరి కృషి మాత్రం చేత విశేషమైన లాభాలు పొందుతారు. అది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చాలా బాగుంది. చాలా విశేషవంతమైనటువంటి యోగం ఇది. దశమంలో చంద్రుడు జ్ఞానాన్ని ఇస్తాడు, వేద విద్యల్ని ఇస్తాడు, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తాడు, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ఇస్తాడు, జీవనాన్ని వృద్ధి చేస్తాడు. అలాగే శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు, వ్యక్తిత్వాన్ని ఇనుమడిస్తారు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు. ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నట్టయితే రాహుకేతుల ప్రభావం చేత ఇప్పుడు శుక్రాచార్యుల వారి వల్ల అనారోగ్యాలన్నీ కూడా అంతరింపబడతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, సద్గురువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మరి గురువు యొక్క స్థానంలో శుక్రుడు ఉచ్చపొంది ఉన్నారు, సద్గురువుల యొక్క సాంగత్యం ఉంటుంది. ఇక ఏ అంశంలోనైనా ఓర్పు కలిగి ఉండవలసిందే. మనకి ఈ అంశం ఆ అంశం అనేమి లేదు. అన్ని రకాలు కుటుంబరీత్యా ఓర్పు కలిగి